రాష్ట్రం సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల్ మండలంలో అన్నారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. జేసీబీతో గొయ్యలు తవ్వుతూ ట్రాక్టర్లతో విచ్చలవిడిగా మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్న మట్టి మాఫియా. పర్మిషన్ లేకుండా మట్టిని ఎలా తవ్వకాలు చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకొని అధికారులు? ఈ వార్తపై స్పందించిన టీవీ7 నౌ రిపోర్టర్ మధు. గుమ్మడిదల్ మండల్ అన్నారంకు చెందిన ఇది ఆమ్లెట్ విలేజ్ కేసీఆర్ కాలనీ అంటారు. దాని కింద మైనింగ్ పర్మిషన్ లేకుండా విడిగా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మట్టి తరలింపు ఎలా జరుగుతుందో అధికారులు అస్సలు స్పందన లేదు. అధికారులకు ఫోన్ చేయడం కానీ ఇట్లా చాలా మంది మీడియా మిత్రులు కూడా చెప్తే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్పేసి మేము రావడం జరిగింది. ఈ అన్నారానికి చెందిన వ్యక్తులు ఈ అక్రమంగా మట్టి తరలింపు మేము టీవీ7 నౌ న్యూస్ తరపున ఇక్కడికి రావడం జరిగింది. అన్నారంకి చెందిన వ్యక్తులు అక్రమంగా మట్టి నిర్మాణంపై ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరికీ ఈయన పైన ఎంతమందికి కంప్లైంట్ చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకు పట్టించుకుంటలేరు అనేది ఇది కరెక్ట్ కాదు. ఆర్డీఓ గారు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు, ఎంఆర్ఓ అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు కాబట్టి ఎంబడి స్పందించాలి. స్పందించకపోగా వీళ్ళు ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కావున కఠిన చర్యలు తీసుకోవాలని మేము టీవీ7 తరపున కోరుకుంటున్నాము. టీవీ7 పటాన్ చెరువు ఇన్ఛార్జ్ దేశబోయిన మధు, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో. చూస్తున్నాం. మనల్ని చూసి ఇక్కడ జేసీబీ ట్రాక్టర్లు వాపసు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంబడే ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి కఠిన చర్యలు తీసుకొని జేసీబీని ట్రాక్టర్లను సీల్ చేయాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. టీవీ7